2 weeks సీజ్ ఫైర్ కాల్పుల విరమణ వచ్చింది అనగానే నేను మన 10 టీవీలో కూడా మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నాం సతీష్ గారు. 100% ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అంటే ప్రస్ఫుటంగా కనిపించేది ట్రస్ట్ డెఫిసిట్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు. 3 పార్టీలు ఇక్కడ, అమెరికా ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ ఇంకొక వైపు. ఇరాన్ చెప్పేదాని మీద ఇజ్రాయెల్కి, ఇజ్రాయెల్ చెప్పేదాని మీద ఇరాన్కి, అమెరికా చెప్పేదాని మీద ఇరాన్కి, లేదా ఇరాన్ చెప్పేదాని మీద అమెరికాకి ఎటువంటి ట్రస్ట్ అంటే నమ్మకము లేదు. ఎందుకు మరి హడావుడిగా డొనాల్డ్ ట్రంప్ 48 hours అని చెప్పి మళ్ళీ ఎమ్మటనే 2 weeks నేను సీజ్ ఫైర్ ఇస్తున్నాను. నాకు ఎక్కడ బాగా హాస్యాస్పదం అనిపించిందంటే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్, ఆ పాకిస్తానీ చీఫ్ ఆసిఫ్, మునీర్ ఆసిఫ్ వాళ్ళతో మాట్లాడి నేను నిర్ణయం తీసుకున్నాను అని ఒక చిన్న స్టేట్మెంట్ డొనాల్డ్ ట్రంప్ చాలా ఛాతి విరుచుకొని చెప్పాడు. ఇంకేముంది, అయిపోయింది, 100% ఇరాన్ని ఉంచేసాం మేము అనే విధంగా వీళ్ళు చెప్పారు. ఇరాన్ వాళ్ళు కూడా ఇళ్ళగానే పండగ అంటారు కదా, అలా కాకుండా ఇళ్ళగానే పండగ అనుకున్నారు వాళ్ళు. కానీ అక్కడ ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడి చేయటము, లెబనాన్లో ప్రాణ నష్టం జరగటము, దాంతోపాటు ఇరాన్ కూడా సీజ్ ఫైర్ ఏదైతే నోడుతూనే సీజ్ ఫైర్ అని చెప్పింది, 10 point ఫార్ములా అని చెప్పి 10 points ఇచ్చింది.